ఆయన ముందే చెప్పాడు మాకు ఎల్లంగానే, ఆ! ఏమంటే జామ తోట వేయటం తేలికే, హ్మ్. దాన్ని పండియటం చాలా కష్టం అన్నాడు. సో, ఈ తోటలో మీరు యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చూసి వేశారు గదా! అవును. మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు దీన్నే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? వ్యవసాయంలో 40 సంవత్సరాల అనుభవం గల రైతు గత సంవత్సరంన్నర కాలం నుంచి అయితే తైవాన్ పింక్ జామకాయ అయితే పండిస్తున్నారు. ఒక ఎకరన్నర పొలంలో అయితే ఈ జామకాయ సాగు చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే. లొకేషన్, అడ్రెస్ ఒకసారి చెప్పండి. నా పేరు మోదుగుల బ్రహ్మారెడ్డి. హ్మ్. మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం అండి. హ్మ్. మనం యూట్యూబ్లో చెక్ చేసుకుంటే ఏ పైరు వేద్దామా అని హ్మ్. ఈ జామ తోటే బాగుంది అనిపించింది నాకు చూడంగా. హ్మ్. హ్మ్. మనకు డైలీ ఆదాయం వచ్చేది ఇది ఒకటే కనపడింది గులాబీ తోట తర్వాత. ఆ! ఆ! అందుకని ఈ తైవాన్ పింక్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ప్రూనింగ్ గురించి? ఆ ఇప్పుడు ఇది మనం జామ తోటని ప్రూనింగ్ చేయటం తెలుసుకోవాలి ముందు. ఆ! జామ తోట ప్రూనింగ్ చేయటం తెలుసుకుంటేనే ఇది 360 రోజులు కాసిద్ది. ఓకే సార్. ఎలాగంటే ఇప్పుడు మనకి ఈ కొమ్మంది పెరిగిపోతా ఉంటది. ఆ! పెరిగిపోయి ఎక్కడో చివరన పడిద్ది అనమాట 2 కాయలు. ఓకే సార్. దాన్ని మనం ఇట్లా తుంచేయాలి. ఆ! తుంచేస్తే ఇప్పుడు ఇదంతా 4 కొమ్మలు వచ్చిద్దనమాట. ఇదిగో ఇది చూడండి. ఆ! ఈడ ప్రూనింగ్ చేసాము. ఆ! దీనికి 2 కొమ్మలు పుట్టినాయి. ఒక్కోదానికి 3 కాయలు పడినాయి. హ్మ్. హ్మ్. అలాగే ఇదిగో ఈ కొమ్మ చూడండి ఇది. ప్రూనింగ్ చేస్తే ఇట్ట తలకాయ పుట్టిద్దనమాట. ఆ! ఇట్ట తలకాయ పుట్టి 4 కొమ్మలు పుట్టి ఏడే కాపు కాసిద్ది. ఓకే సార్. ఇదిగో ఇది ఉంది మనం ఈ కొమ్మ ఇది పెరిగిపోతుంది. ఆ! ఏడ కాయ ఉంది. హ్మ్. దీన్నే ఏడకు తుంచేయాలి. ఆ! ఏడకు దుంచేయాలి. అట్టా ఈ చివర దుంచేయాలి తలకాయలు. తలకాయలు. ఆ! తలకాయలు ఇట్ట చివర దుంచేసుకుంటే ఈడ కాపు వచ్చిద్దనమాట. ప్రూనింగ్ విధానం అంటే అదే. అంటే ఇలా ఎన్నేళ్ళకోసారి చేయాలి సార్? నెలకోసారి మనం పెరిగిందల్లా తుంచేస్తా ఉంటామే. సారీ. హైట్ పెరిగిందల్లా ఆ! ఇదిగో మీ దగ్గర ఉంది చూడండి, మీ చేతి దగ్గర. ఆ! ఇది ఇప్పుడు ఇది ఉంది. ఆ! ఈ చిగురు దుంచాలి. ఓకే సార్. తుంచితే ఏడమంతా కాపు పడిద్ది. ఇదిగో ఇది ఇట్ట తుంచేయాలి. ఆ తలకాయలంతా ఎప్పటికప్పుడు తీసేసుకుంటుండాలి. తీసేసుకుంటే మనకి అక్కడే 4 సిల్లలు పుడతాయి మళ్ళీ. 4 సిల్లలొస్తాయి. 4 సిల్లలు పుట్టి కాపు బాగా పడిద్దనమాట. ఇదిగో మీరు ఈ జామ తోటలో కొత్తగా మీరు కవర్లు కడుతున్నారు గదా! మొత్తం పంటంతా కవర్లు కట్టి ఉన్నాయి. ప్రతి కాయకి కట్టాల్సిందే. ఎందువల్ల ఎందుకంటే దీనికి ఒక పొండేగ సమస్య ఉంది. ఆ! ఈ కవర్ అనేది గాని మనం కట్టపోతే ఆ! ఈ పొండేగ సమస్య ఆ ఏగొచ్చి అటాక్ చేసిద్ది కాయని. ఆ! ఆ కాయలో గుడ్డు పెట్టి వెళ్ళిద్ది. అది 40 రోజులకు పిల్ల అయిద్దనమాట. ఏంటి కాయలో జామకాయలు గుడ్డు పెట్టంగాల్నే. ఆ ఆ! అదే కవర్ కట్టపోతే దాంట్లో పురుగు ఉంటది. ఆ! అప్పుడు మన దగ్గర వ్యాపారస్తులు కూడా కొనరు. కొనరు. మన పంట అంతా వేస్ట్ అయిపోయిద్ది. సో, ఈ తోటలో మీరు యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చూసి వేశారు గదా! అవును. మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు దీన్నే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మనకు డైలీ డబ్బొచ్చే పైరేదా అని చెక్ చేసాం. ఆ! రైతుకి డైలీ డబ్బొస్తే మంచిదిగా. ఆ! ఇప్పుడు అరటి తోట ఉంది, పసుపుండి ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఆ! ఆ! సంవత్సరం బారుకు మనం పెట్టుబడి పెట్టాలి. ఆ! ఆయాల మార్కెట్ ఎలాగుంటదో మనకు తెలీదు. ఆ! ఇది మనం కొద్ది రైతులకి ఏందంటే ఇది నిత్య డబ్బనమాట, పాడి గీతలాగా. పాడి గేదెలాగా. ఆ! ఇది నిత్య డబ్బొచ్చిద్ది. ఆ! దీనివల్ల మనకి ఉపయోగం ఉంటది. అంటే మనం మీరు వాతావరణం మార్పులు బట్టి కవర్లు గూడా మనం మార్చుకుంటూ ఉండాలన్నారు గదా! ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మనం ఈ పలచటి కవర్ కడితే ఇది ఇలా మచ్చొచ్చిద్ది. ఆ! ఎండ సెగ తగిలి. ఆ! ఇప్పుడు ఈ ఎండాకాలం ఏందంటే ఈ కవర్ వాడకూడదు మనం. హ్మ్. ఈ కవర్ వాడకుండా ఈ మిల్క్ వైట్ వాడాలి. మిల్క్ వైట్. ఈ మిల్క్ వైట్ వాడితే కొంచెం అది తగ్గిద్దనమాట ఆ డ్యామేజ్ అనేది మనకి. డ్యామేజ్ అనేది. అయితే దీని మీద పేపర్ కూడా కట్టమంటున్నారులే గానీ కట్టలేం మనం. ఇక్కడ కూలోళ్ళ ప్రాబ్లం ఉంది మనకి. ఆ! మనం ఈ ఒక్క కవర్ కట్టేపాటికే మనకు సరిపోతుంది. హ్మ్. మళ్ళీ హ్మ్. దీని మీద ఇంకొక పేపర్ ఎయమంటున్నారు. అది మనం ఎయలేము. ఇక్కడ మనకు కూలోళ్ళ ప్రాబ్లం బాగా. సో, ఇప్పుడు మనకి మీరు ఒక ఎకరంలో 600 మొక్కలు నాటుకున్నారు గదా! మొదటగా మీకు మొదటి కటింగ్ వస్తే ఎన్ని నెలలకొచ్చింది? 6 నెలల కానించి మనకు పలసగా దిగినియి. ఆ! ఇప్పుడు సంవత్సరానికి బాగొచ్చింది కాపు. ఈ మొదటి కటింగ్‌లో మనకి ఎన్ని కేజీలు, ఎన్ని క్వింటాల వరకు వచ్చినాయి దిగుబడి? మొదటికి కాపులో ఒక 5, 6 క్వింటాలు దిగినీయలే గానీ అది పెద్ద ఇదేం గాదు. ఆ! ఇప్పుడు నుంచి బాగా దిగుతుంది ఇక మనకి. ఇప్పుడు బా దిగుతుంది. ఇప్పుడు సంవత్సరం అయినాక బాగా పడింది కాపు. ఇప్పుడు మనది సంవత్సరం కాపు కదండీ ఇది. ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో మీకు ఎన్ని టన్నులు రావచ్చని ఒక అంచనాతో ఉన్నారు? ఇదొక 4 టన్నుల దాకా అవుతాయి అంటున్నారు. ఎకరానికి హ్మ్. 4 టన్నులు. ఇప్పుడు ఈ కాపు అంతా నిలబడితే మనకి. నిలబడితే. హ్మ్. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా మనకి జాంకాయలు కావాలంటే ఫార్మ్ దగ్గరకొస్తే మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఎందుకు ఇయ్యం? ఇప్పుడు అందరూ బయటోళ్ళొచ్చే కోసుకెళ్ళేది వ్యాపారస్తులు. ఆ! ఇప్పుడు ప్రెజెంట్ కేజీ ₹50. ప్రెజెంట్ అయితే కేజీ ₹50. హ్మ్. ఆళ్ళు ఎన్ని కేజీలు కొట్టుకుంటే అన్ని 50. ఆ! హ్మ్. ఆళ్ళకి నచ్చిన కాయ కోసుకుంటారు.
వాళ్ళకి నచ్చినవి కోసుకుంటారు. మనం కోసిచ్చేది ఏముండదు. ఆ, వాళ్ళే దిగి కాయ కలర్ చూసుకొని ఉమ్, ఆ రంగు వచ్చిన కాయ వ్యాపారస్తుడు కోసుకుంటాడు. వ్యాపారస్తులు కోసుకుంటారు. సో కవర్లు కట్టిన కాయని ఒకసారి చూపిస్తారా ఏ విధంగా క్వాలిటీస్ ఇదిగో ఉన్నాయో? ఇదిగో ఎలాగ ఉంటాయి. అలా షేడ్ కూడా వస్తాయండి. ఇదిగో ఈ కలర్ రావాలి కాయ. ఆ, ఇట్లా ఈ కలర్ వస్తే వ్యాపారస్తులు కొనుక్కుంటారు అనమాట. మన షైనింగ్ కూడా ఉంది. ఉమ్, బాగుంటుంది. కవర్లో రంగు చూసి కొనుక్కుంటారు వ్యాపారస్తులు. ఉమ్. ఇట్లా రంగు ఉండాలి కాయ. అది సైజ్ అయితే ఎంతవరకు పెరిగింది సార్? ఇంకా బాగా పెరిగితే ఒక 1/2 కిలో లోపుగా అయింది, అంత అయింది. ఆ, అయితే అంత సైజ్ అయితే మనకి వ్యాపారస్తులకి నడవు. ఆ, వాళ్ళు కేజీకి 5-6 కాయలు వస్తే వాళ్ళు అమ్ముకోవడానికి బాగుంటుంది. ఆ. ఈ సైజులోనే కొయ్యాలి. ఉంచితే పెద్ద కాయలు అవుతాయి, ఉంచకూడదు వీటిని. సార్ ఇది మీరు మీకు గిట్టుబాటు ధర ఇది సంవత్సరం అంతా లభించిద్దా మీకు? ఆ పోస్టులోనేమో 30 చేసి అమ్మాము కేజీ. ఆ, ఇప్పుడు కేజీ 50 రూపాయలు అమ్ముతున్నాం. ఎందుకంటే కాయలు టైట్ అయినాయి, ఎవరి దగ్గర లేవు. ఆ, తోటలో అన్ని కాయలు అయిపోయినాయి. ఉమ్, చాలా మంది నరికేశారు తోటలో. నరకటం అంటే వాళ్ళు క్రూనింగ్ చేయరు. ఆ, క్రూనింగ్ చేయకుండా పెంచిన తోటలు ఏం చేస్తారంటే కట్ చేస్తారు మధ్యలోకి. ఆ. అవి మళ్ళీ 3 నెలలకు కానీ రావు. అవి 3 నెలలకు కానీ రావు. మళ్ళీ ఎగురేసుకొని రావాలంటే 3 నెలలు పట్టిద్ది. సో ఇది చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఈ 3 వాతావరణాలని ఈ మొక్కలు కానీ ఈ కాయలు కానీ పంట కానీ తట్టుకుంటున్నాయా? ఈ విత్తనం మనకు తట్టుకుంటది. ఈ విత్తనం తట్టుకుంటుంది. తట్టుకుంటది. వర్షం నీళ్ళు ఒక 2 రోజులు నిలవండా కూడా ఆ, మనకి ఈ విత్తనం దెబ్బతింద డ్యామేజ్ అవ్వదు. ఆ. ఈ తైవాన్ పింక్ అనేది మన నేలకు బాగా సూట్ అయింది. సూట్ అయింది. సో ఇప్పుడు మీరు నాటుకున్న రకం తైవాన్ పింక్ అన్నారు కదా, ఇది ఎలాంటి వాతావరణంలో అయినా సరే, ఎలాంటి నేలలో అయినా సరే నాటుకోవడానికి అనుకూలంగా ఉండే రకం ఇది? అవునండి. ఈ తైవాన్ పింక్ అనేది మనం ఏ నేలలోనైనా సాగు చేసుకోవచ్చు. కాకపోతే మనం నీళ్ళు నిలబడకుండా చూసుకోవాలి. చేను మనం మొక్క వేసుకునేటప్పుడే బ్లేడ్ వేసి సదరం చేసుకొని నీళ్ళని మనం పక్కకు పోయేటట్టు చేసుకొని, ఏదైనా పెద్ద వర్షం పడినా మనం బయటికి పోయేటట్టు ఉంటే మంచిది. వాపోయినా ఒక రోజు ఉన్నా కూడా ఏం కాదు. ఇది ఈ విత్తనం తట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మనది నల్లమట్టి నేల కదా సార్? అవును. ఇప్పుడు ఎర్రమట్టి నేల ఉంటుంది, ఇసుక నేలలు ఉంటాయి, బంకమట్టి ఉంటుంది, రకరకాల నేలలు ఉంటాయి కదా. ఎలాంటి నేల అయినా సరే ఇది నిలబడిద్దా తట్టుకుని? జామ మొక్క అయిద్ది. ఇది ఏ నేలలోనైనా అయిద్ది అసలు. ఏ నేల? ఎందుకంటే ఈ విత్తనమే గట్టిది. ఇది మొక్క, దీని ఆయుష్ గట్టిది. ఇది మనం మాకు 2-3 రోజులు నిలబడి అది నీళ్ళు ఏం అవ్వాల మొక్కలు అసలు ఏం అవ్వాల. సో ఇప్పుడు మీరు ఇది మొక్కలు నాటుకొని సంవత్సరం అయింది. అవును. ఈ మొక్క మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటుందని మీ అంచనా? ఇది ఆయన నర్సరీ అని 10 సంవత్సరాలు ఉంటదని చెప్పాడు. 10 సంవత్సరాలు. ఇప్పుడు సంవత్సరం అయింది మనం వేసి. అయితే మనకి బాగా తోట ఈల్డింగ్ రావాలంటే సంవత్సరం పట్టిద్ది. 6 నెలల కాడి నుంచి కాపు స్టార్ట్ అయ్యిద్ది, పలసగా దిగుతా ఉంటాయి. మనకి సంవత్సరానికి ఇట్లా వచ్చింది అనమాట. ఇప్పుడు మన చేలో వచ్చినట్టు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన ఫామ్ లో 1 కేజీకి ఎన్ని కాయలు, ఎన్ని సైజులు వస్తాయి? ఈ సైజు కాయలు అయితే 6 కాయలు వస్తాయి. ఈ సైజు కాయలు అయితే ఒక 6 వస్తాయి కేజీకి. ఇప్పుడు 1/2 కేజీ పైన అవుతాయి 3 కాయలు. ఈ 3 కాయలు కలిపి ఒక 1/2 కిలో అవుతాయి. అంటే కేజీకి ఒక 6 కాయలు వచ్చేటట్టు ఉన్నాయి. 6 కాయలు వస్తాయి. వాళ్ళు పెద్దవి కోసుకుంటారు, వాళ్ళ ఇష్టం, కోసుకునే వాళ్ళు ఇష్టం. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అనుకో, వాళ్ళు చిన్న కాయలు కోసుకుంటారు. రంగు రావాలి కాయ కూడా. పచ్చికాయ కొత్తే బాగోదు మళ్ళీ. ఇప్పుడు ఈ రంగు రావాలి. అంటే మీరు